నీ మెడ ఇనుప నరం అని. మెడ ఇనుప నరం అంట. ఇప్పుడు మెడ ఇనుప నరం కాబట్టి నుదురేమైంది? ఇత్తడిది అయిపోయింది. అంటే మెడ వంచని స్వభావం అంటే అడ్డం తిరగడం. ఎప్పుడైతే మనం అడ్డం తిరగడం స్టార్ట్ చేస్తామో అక్కడ మన ఆలోచనలు, దైవికమైన ఆలోచనలు అక్కడ పని చేయవండి. విల్ నెవర్ హ్యావ్ ద స్పిరిచువల్ ఇన్సైట్స్. ఆ అడ్డము తిరిగే నైజం ఉన్నప్పుడు, అడ్డం తిరుగుతున్న వాతావరణంలో ఆత్మదేవుని ఆలోచనలు నీకు రావు. ఎందుకు తెలుసా అండి? బైబిల్ గమనించి, తిరుగుబాటు చేయడమట సోదె చెప్పేదానికంటే భయంకరమైన పాపమని దేవుడు సౌలుతో చెప్పలేదా అండి? చెప్పాడా లేదా? చెప్పాడు. ఇప్పుడు దేవుడు తిరుగుబాటు చేసిన సౌలు జీవితంలో పరీక్షించుకొని ఆగిపోయింటే బాగుండు కదా. కానీ తీర్పు ఎలా వచ్చింది చూడండి. సోదె తీర్పే వచ్చింది. సోదె చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు ఆమె చెప్పింది. మరుసటి రోజు ఆయన ఆత్మహత్య చేసుకుని ఏం చేశాడండి? చనిపోయాడు. ప్రియ సోదరి సోదరా, ఇత్తడి దేని గుర్తు తెలుసా అండి? మెడవంచని స్వభావం, అడ్డం తిరిగే నైజం, రెబెలియస్ స్పిరిట్. ఈరోజు ఎన్నిసార్లు దేవునికి అడ్డం తిరిగి ఉండొచ్చు, ఎన్నిసార్లు దైవజనులకు అడ్డం తిరిగి ఉండొచ్చు, ఎన్నిసార్లు దేవుని వాక్యం అడ్డం తిరిగి ఉండొచ్చు. ఈరోజు వాక్యం వెలుగులో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మెనే టెకే లో పార్సన్ తీర్పు రాకముందే కృపాయుగంలో ఉన్నప్పుడే దేవుని పాదాలు చెంతపడి క్షమాపణ కోరుదుము గాక.